హాయ్ గైస్ మామ ప్రజెంట్ మన వచ్చేసి ఈరోజు మన సిరిసిలకి అయితే చేసిన సిరిసిలకి ఎందుకు వచ్చినా అంటే ఈ రోజు సిరిసిలలో ఒక గణపతి బుకింగ్ అవుతుంది. పోయినసారి మన విలేజ్ లా మీరు చూసి ఉంటారు పెద్ద పెద్ద టాస్క్ అయింది. ఆ గణపతి బుకింగ్ అయితే వచ్చినాయి. ఈసారి బ్రో ఇవాళ మనం ఎక్కడికి పోతున్నాం? గణపతి ఎక్కడ బుకింగ్ చేద్దాం? దూల్పేట మరి ఎక్కడ? అక్కడ ఈసారి మనకి అట్లా దూల్పేట ఇవాళ ఈసారి దూల్పేట అనుకుంటున్నాం. వాళ్ళ పాతది తీసుకురావాలని అనుకుంటున్నాం. పాత రోజులు తీసుకురావాలని అనుకుంటున్నాం. ఈ గల్లీ గణపతి తెచ్చిరు మామ పోయినసారి. అది పెద్ద టాస్క్. బయట మన కార్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మన కార్లో కూర్చొని డైరెక్ట్ దూల్పేట వెళ్ళిపోదాం. మన యూత్ నేమ్ వచ్చేసి వక్రతుండ బండప్ సిరిసిల్ల. మొత్తం ఆగ ఉంటుంది. అడ్డం మీద గణపతి పెడితే ఊరంతా గజ్జుమనాలే. మనం అందరూ వచ్చేసారు. ఇప్పుడు డైరెక్ట్ కాళ్ళకి అయితే స్టార్ట్ అయిపోదాం. మనం ముగ్గురు వచ్చారున్నారా? అప్పుడు ఎంతమంది రావాలి? ఇంకా ఇంకో ముగ్గురు రావాలా? ఇక మేము అందరం ఇట్లా కాళ్ళ కూర్చున్నాం. డైరెక్ట్ ఇక పయనం సాగిస్తున్నాం. ఇది వచ్చేసి మన సిరిసిల్ల. యూత్ నేమ్ వచ్చేసి వక్రతుండ మండప్. బ్రో ఈసారి మరి బుజ్జ గణపతి అల్లిపోతే ముంబై స్టార్ ఎట్లా ప్లాన్ చేస్తారు? ఈసారి బొజ్జ గణపతినా? ఇట్లా మరి పోయిన సరి ముంబై పెట్టి బుజ్జ గణపతికి బొజ్జది మాకు ముంబై అందరు పెడుతుంది బ్రో. మొత్తం యూత్ అంతా ప్రతి ఒక్కళ్ళు అట్లనే పెడుతుంది. ఓకే తెలంగాణకి బాగా తక్కువ అయిపోయి మన తెలంగాణ గణపతులకి. మన గణపతి అంటే ఎట్లుండాలంటే గణపతి ఆకారమే లావు ఉండాలి కాబట్టి మేము అదే ప్లాన్ చేస్తున్నాం. బుజ్జ మెయిన్ గణపతి. బొజ్జ మెయిన్. ఓకే ఫైనల్లీ మేమైతే సిరిసిల నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇగో ప్రెసెంట్ ఈ రోజు మొత్తం ఖాళీ ఉంది. ఈరోజు సండే కాబట్టి మన బ్రదర్ వచ్చేసి ముంగడు కూర్చున్నాడు. ఇంకా కూర్చురు. వీళ్ళిద్దరికి సరిపోయింది. ఇంకిద్దరు ఏడా కూర్చుంటారు బ్రో? ఇంకో కారు మాట్లాడారు. ఇంకో కారా? నలుగురం కూర్చున్నాం. ఈ సీట్లో నలుగురం కూర్చున్నాం మేము. సందులకే తిరుక్కుని ఓడైతుంది. ఇక బుకింగ్ పోతే ఇట్లే పోవాలి. ఇక ఈ ఎంజాయ్మెంట్ మళ్ళీ రాదు. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పుడతామేంటి? అంతే బ్రో. మా ఇప్పుడు ఇంకో కార్ వచ్చేసింది. ఇంకో కార్ లో మనని ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే పంపించేసినాం. ఇప్పుడు మంచిగా ఫుల్లా కూర్చున్నాం. ఇగో చల్లగా ఏసీ పెట్టినాం. చల్లగా చలి పెడుతుంది లోపట. ఏసీ ఆన్ చేసినాం. మంచిగా ప్రశాంతంగా పోతున్నాం. ఇక మేము మామ తిననీకి అని చెప్పేసి బావాజ్కి వచ్చినాం. మామ ఇక్కడ గంట అవుతుంది. అన్నం తెచ్చలేరు, ఏం తెచ్చలేరు. మా వాళ్ళందరం కూర్చున్నాం. ఇది ఫేమస్ హోటల్. గంట అవుతుంది. ఇంకా తెచ్చులేదు. ఇక మొత్తం ఇగో రష్ ఘోరంగా ఉంది. ఇలా వీకెండ్ మరి ఎందుకు లేట్ ఎత్తురేమో మనకైతే తెలియదు. కానీ గంట అవుతుంది. అక్కడ కింద మనుషులు నాపుతారు. ఎట్లా అట్లా మళ్ళీ చల్లారి పైకి వస్తే ఇగో పైన ఇగో పెట్టిండు. ఇటో వేయండు. అన్నం లేదు, ఏం లేదు. అప్పటి నుంచి మేము అందరం వెయిట్ చేస్తున్నాం. మామ ఫైనల్ గా ఇప్పుడే లంచ్ అయితే కంప్లీట్ చేసినాం. ఇగో ఘోరంగా రష్ ఉంది మన అవాచిలా. మనకి మీకు ముచ్చట చెప్పాలి ఏంటంటే మనకి ఆ వెయిటింగ్ కి ఆ ఫుడ్ కి వర్తే. బట్ ఏంటంటే కొంచెం మనకి ఏంటంటే ఆడ వెయిటింగ్ కాడ కొంచెం ఇబ్బంది అవుతుంది. రిసీవింగ్ కాడ కొంచెం అది ఒకటి మేనేజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. బట్ ఏంటంటే మనం వెయిట్ చేసిన దానికి ఫుడ్ అయితే 100% వర్త్ మామ వర్త్. ఇగో మన మెయిన్ బ్రాంచ్ ఆర్టీసీ కాస్ రోడ్ సాయి థియేటర్ పక్కనే. ఇప్పుడైతే మా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. డైరెక్ట్ ఇప్పుడు దూల్పేట వెళ్ళిపోదాం. మామ ఫైనల్ గా దూల్పేట అయితే వచ్చేసినాం. మామ ఇగో డైరెక్ట్ గుట్ట పైన ఉన్నాం. మామ ఏమో పడకలు కాల్చురాడా. ఏం సెలబ్రేషన్ మనకైతే తెలియదు. ఇగో మామ వచ్చేసి ఆకాష్పూర్ హనుమాన్ టెంపుల్. మామ గుట్ట మీద ఉన్నది. నేను జూమ్ కొట్టి చూపిస్తున్నా మీకు. జూమ్ కొట్టి అయితే చూడరు. ఇగో ఎంత దూరం చూసినావా? ఒక్కసారి జూమ్ అయితే చూసుకోవచ్చు. ఇగో జై శ్రీరామ్ అని కామర్స్ లా కామెంట్ పెట్టారు. మామ బాయ్ గణపతి చూడు బాయ్. ఖాళీ వేరే ఉంది మామ. అమ్మ తోడే ఇగో అమ్మ తోడే వేరే అంటే వేరే ఉన్నాయి మామ. మన బాలాపూర్ గణేష్ వచ్చేసి అందులో బుక్ చేసుకుంటారు. అందులోనే తీసుకుంటారు. దాని పక్క పోంటే మొత్తం తల్లి వరకు అయిపోయింది. వేరే లెవెల్ ఉన్నది. మామూలు తిరగత్తురు మరి మా వాళ్ళు ఏం చెప్తారేమో. అబ్బాతోడే ఫినిషింగ్ వర్కే మామ. దూల్పేటని ఎంతైనా అక్కడ ఇంకోటి పోయినసారి మన ముంబైలో చాలా ఫేమస్ అయింది. అక్కడ ఉంది గణపతి. ముంబైలో ఫేమస్ చాలా ఫేమస్ అయింది. అది అక్కడ ఉంది. ఇక మా వాళ్ళు అయితే చూస్తారు అన్ని గణపతులు ప్రజెంట్. మామ రేట్లు మాత్రం బీభత్సంగా ఉన్నాయి మామ. ఆ రేట్లు మనం అయితే పెట్టమో అర్థమైతే లేదు మామ. అమ్మ తోడే మీ ఉంటేనే రారి చెట్లకంటూ డైరెక్ట్. ఇప్పుడు మేము చూసిన గణపతి 2 లక్షలు మాట్లాడదా అంటే రారి అంటున్నాడు మామ. ఇక ఏం చెప్పలేదు. ఇగో ఇప్పుడే బయటకు వచ్చేసి వేరే చెట్లు వద్దామని చెప్పేసి ఇంకా చాలా గణపతులు ఉన్నాయి. ఇంకా ముందు చాలా ఉన్నాయి మామ. గణపతి మాత్రం తెలంగాణ స్టైల్ బొజ్జ గణపతి మంచిగా ఉంది. ఆడ చూసుకోవచ్చు. కీటంలా కృష్ణుడు వచ్చిండు మామ. వేరే ఉంది. మనకి బుకింగ్ కూడా చాలా మంది వస్తారు. చాలా మంది వస్తారు మా బుకింగ్ కి. ఇంకా అట్లా లోపలికి పోతే మన సుందర్ కళాకారు, దృశ్యం కళాకారు అన్ని ఉంటాయట. లోపలికి కూడా పోదాం మనం మామ. కానీ దూల్పేట్ల గణపతులు మాత్రం వర్తున్నాయి. ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఏంటంటే మనకి ప్రైజ్ వచ్చేసి ఘోరంగా హైలు ఉన్నాయి మామ. ఘోరంగా హైలు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి.
ఇక్కడ కూడా బుకింగ్ అయితే చాలా మంది వచ్చారు మన వాళ్ళు. నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఫర్ ద ఫస్ట్ టైం నేను ధూల్పేటకి వచ్చిన, ఇదే ఫస్ట్ టైం నేను ధూల్పేటకి వచ్చుడు. కానీ నాకు అన్ని లొకేషన్ తెలియదు. బట్ ఏంటంటే గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి, ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. బట్ ఏంటంటే ప్రైజ్ వచ్చేసి ఘోరంగా హైలు ఉన్నాయి ప్రైజ్లు వచ్చేసి. ఎందుకంటే సంవత్సరం ఒకసారి చేసుకునే పండుగ, పోతే ఓని పెట్టాలి, గణపతి తీసుకుపోవాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఇగో గణపతి వచ్చేసి బీచ్ లెవెల్ ఉంది మామ. అక్కడ చూసుకోవచ్చు, మనకైతే హ్యాండ్ అయితే అవుతుంది గణపతికి. చూసారా, వేరే లెవెల్ ఉంది మామ. ప్రజెంట్ వర్క్ జరుగుతుంది మామ. ఇప్పుడు చూపెట్టిన గణపతి రేట్ ఎంత తెలుసా? ఎంత బ్రో? 4 లాఖా? 4 లాఖ ఉంటే ఆ గణపతి తీసుకుపోరి. నెక్స్ట్ లెవెల్ ఉంది గణపతి, వేరే లెవెల్ ఉంది. 4 లక్షలు పట్టుకొని రారి. ఫైనల్ గా వచ్చేసి ధ్రువ్ సింగ్ కళాకారు కష్టం మామ. ధ్రువ్ సింగ్ కళాకార ఫేమస్ ఏంటంటే గణపతి హైస్ చూపిస్తా చూడు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మామ. రియల్ గా మనల్ని గణపతి చూస్తున్నట్టు ఉన్నాయి మామ. ఐస్ చూసుకోవచ్చు, వర్త్ అంటే వర్తుంది మామ. ఐస్ ఈ ఐస్ చూసుకోవచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉన్నది చూడు. మొత్తం ఇక్కడ డిస్ప్లే పీస్ పెట్టిరు మామ. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ధ్రువ్ సింగ్ కళాకారు అంటేనే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఐస్ గణపతి ఐస్ గుర్తు పెట్టుకోరి. గణపతి ఫినిషింగ్, షేడింగ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది. బీభత్సంగా ఉంది మామ. కానీ రేట్ మాత్రం కొంచెం ఎక్కువనే ఉంది మామ. కానీ ఆ ఫినిషింగ్ ఆ రేటుకి వర్తే మామ, నిజంగా వర్త్. కానీ ధ్రువ్ సింగ్ మనకి గణపతి ఐస్ షేడింగ్ వర్క్, ఆ ఫినిషింగ్ వర్క్ నెక్స్ట్ లెవెల్ ఉంది. చిన్న ఇక్కడ మనకి ఒక షెడ్ వేస్తే థమ్స్అప్ కూడా తాగిర్రా థమ్స్అప్ కూడా తాగలేదు. దమ్మ చిన్న మనకి ఇక్కడ గణపతి కోసం షెడ్ వేస్తే ఆ షెడ్ లా మేము కూర్చున్నాం. గణపతి నెక్స్ట్ లెవెల్ ఉంది మామ. ఫినిషింగ్ వర్క్ ఉంది ఇక్కడ. ఇవన్నీ అవే మొత్తం కలి వర్క్ అయిపోయినాయి. నెక్స్ట్ ఉన్నాయి గణపతి మామ. ఆల్మోస్ట్ ధూల్పేటలు అన్ని షెడ్లు తిరిగి ఇప్పుడైతే మనం వచ్చేసి హనుమాన్ అట్లా వచ్చినాం. గణపతులు మాత్రం పీక్స్ ఉన్నాయి మామ. ఇవో వాళ్ళైతే సెలెక్షన్ అయితే చేస్తారు మామ. ఇవో గణేషులు చూసుకోవచ్చు, బీభత్సంగా ఉన్నాయి మామ. నెక్స్ట్ ఉంది. ఈ గణపతి చూసుకో, డైరెక్ట్ పండ పెట్టిరు మామ గణపతి. నీకు అమ్మతోడే ఏం పెద్దగా ఉంది చూసిన, ఘోరంగా పెద్దగా ఉంది మామ. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ లో పెద్ద గణపతి. అది ఇది ఇన్స్టాగ్రామ్ లా ప్రజెంట్ రైట్ లో 2026 లో ఘోరంగా ట్రెండ్ అవుతుంది. బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, ఒకసారి జూమ్ అయితే బ్యాక్గ్రౌండ్ చూడు మామ. అమ్మతోడే ఏం పెద్దగా ఉంది, ఘోరంగా పెద్దగా ఉంది మామ. ఇవన్నీ గణపతులే. నాకైతే మైండ్ అవుట్ అవుతుంది మామ. ఏం చెప్పాలి అర్థమైతే, ఏం చేయాలి అర్థమైతే లేదు. ఫోన్ లో ఛార్జింగ్ కూడా లేదు. 10% ఉంది ఛార్జింగ్. వీడియో కొడుతున్నాను నేను, ఎప్పుడు అయిపోయేది తెలియదు.